హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హిందీ గురు ఎన్కే. నేను మీ నరేష్ కుమార్. ఈరోజు మనం క్లాస్ 4కి రిమ్జిమ్ 4 అనే సిబిఎస్ఈ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి ఫస్ట్ లెసన్ అయితే చెప్పుకోబోతున్నాము. సో హోప్ మీరు దీన్ని శ్రద్ధగా విని మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా నేర్చుకుని మంచి మార్క్స్ స్కోర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అలానే మా కంటెంట్ మొత్తం చూశాక మీరు దానిపైన ఏమన్నా కామెంట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. అండ్ అలానే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. సో ఫస్ట్ ఇది మన కవర్ పేజ్. रिमझिम 4 चौथी कक्षा के लिए हिंदी की पाठ्य पुस्तक. एंड देन किताब में आए चिन्ह అంటే तुम्हें किताब में जगह जगह ఏ చిహ్న దిఖాయి దేంగే. సింబల్స్ అనేవి మీకు టెక్స్ట్ బుక్లో అన్ని చోట్ల, చాలా చోట్ల వస్తాయి. సో వాటి అర్థాలు ఏంటా అనేది ఇక్కడ మీరు చూసి తెలుసుకోండి. ఇలాంటి సింబల్ వచ్చినప్పుడు లిఖో అంటే అది రాయాలన్నమాట. అండ్ ఇలా వచ్చినప్పుడు ఖేల్ అది ఏదైనా గేమ్ ఆర్ ఈవెంట్ యాక్టివిటీ గురించి. బాత్చీత్ కే లియే టు డిస్కస్ అన్నమాట. ఆ పాయింట్స్ డిస్కస్ చేసుకోవాలి మనం. అండ్ ఖోజో టు సర్చ్. బనావో అంటే ఏదైనా క్రాఫ్ట్ వర్క్ కానీ లేకపోతే సబ్జెక్ట్ రిలేటెడ్ ఇంకేదైనా వేరే యాక్టివిటీ ఇస్తే అది తయారు ఎలా చేయాలనేది. అండ్ సిర్ఫ్ పढ़ने के लिए ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్. తుమారీ కల్పనాసే అట్ యువర్ ఇమాజినేషన్ అంటే మీరే ఎలా ఊహిస్తారు అనేది ఇక్కడ చెప్పాలి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో ఇది వచ్చేసి కహా క్యా హై అంటే ఇండెక్స్ అన్నమాట. సో ఇందులో ఫస్ట్ లెసన్ వచ్చేసి మన్కే భోలే బాలే బాదల్. మన్కే భోలే బాలే బాదల్ అంటే మన్ అంటే మనసు, ఓకే. కే అంటే మనసు యొక్క, భోలే భాలే అంటే అమాయకమైన, బాదల్ అంటే క్లౌడ్స్ అంటే క్లౌడ్స్ యొక్క మనస్తత్వం గురించి, వాటి బిహేవియర్ గురించి ఈ పాఠంలో చెప్పారు అని ఇక్కడ మనకి టైటిల్ చూస్తే అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం డైరెక్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. మన్ కే బోలే బాలే బాదల్. సో ఇది టైటిల్, పార్ట్ 1 మన్ కే బోలే బాలే బాదల్. జబ్బర్ జబ్బర్ బాलों वाले, गुब्बारे से गालों वाले, लगे दौड़ने आसमान में, झूम झूम कर काले बादल. कुछ जोकर से तोंद फुलाए, कुछ हाथी से सूंड उठाए, कुछ ऊँटों से कूबड़ वाले, कुछ परियों से पंख लगाए. आपस में टकराते रह रहे शेरों से मतवाले बादल. कुछ तो लगते हैं तूफानी, कुछ रह रह करते शैतानी. कुछ अपने थैलों से छुपके झर 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 बरसाते पानी. नहीं किसी की सुनते कुछ भी, ढोलक ढोल बजाते बादल. रह रह कर छत पर आ जाते, फिर चुपके ऊपर उड़ जाते. कभी कभी ज़िद्दी बन कर के बाढ़ नदी नालों में लाते. फिर भी लगते बहुत भले हैं, मन के भोले भाले बादल. సో దీని రైటర్ ఎవరు స్టూడెంట్స్? కల్పనాథ్ సింగ్. సో ఆయన మేఘాల గురించి రకరకాల వర్డ్స్తో, అంటే మేఘాల యొక్క భావాలు ఎలా ఉంటాయి, అవి ఏ టైంలో ఎలా ఉంటాయి అని చెప్పేసి వాటికి రకరకాలు ఉన్న పేర్లు కాకుండా, అంటే మేఘాలు మబ్బులు అనేది కాకుండా వేరే వేరే రకాలుగా వాటిని పోల్చి ఈ లెసన్ అనేది, ఈ కవిత అనేది రాయడం జరిగింది. సో వీటిప్పుడు మీనింగ్స్ చూసుకుందాం. జబ్బర్ జబ్బర్ బాలోం వాలే. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఈ లెసన్ చెప్పేటప్పుడు ఈ హార్డ్ వర్డ్స్ ఎప్పుడైతే చెప్తానో, సో బెటర్ మీరు పాయింట్ చేసి టెక్స్ట్ బుక్ పైన అది రీడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఈ హార్డ్ వర్డ్స్కి అంటే కఠిన్ శబ్దకి మీనింగ్స్ అనేవి చెప్తానో మీరు రాసుకోండి పెన్ ఆర్ పెన్సిల్ తోటి. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. జబ్బర్ జబ్బర్ బాలోం వాలే. జబ్బర్ జబ్బర్ అంటే ఏంటి? కర్లీ హెయిర్. మనం చూస్తాం కదా చాలామంది దగ్గర వాళ్ళ జుట్టు చాలా ఒత్తుగా, చాలా ఇదిగా, అంటే కర్లీగా ఉంటుంది కదా. గుంగ్రాలే బాల్ అంటారు హిందీలో. సో జబ్బర్ జబ్బర్, గుంగ్రాలేని జబ్బర్ అని కూడా అంటారు. గుంగ్రాలే బాలోం వాలే అంటే కర్లీ హెయిర్ లాగా. అంటే మబ్బులు ఒక్కోసారి మీరు ధ్యాసగా చూస్తే ఏదో జుట్టు విరబూసుకున్నట్టుగా అనిపిస్తుంది కదా. సో అలా అనమాట. నెక్స్ట్ గుబ్బారోసే గాలోం వాలే. గుబ్బారోసే గాలోం వాలే అంటే బూరి బుగ్గలు అంటాం కదా. చొబ్బీగా ఎవరైనా ఉంటే
బొద్దుగా, వాళ్ళ బుగ్గలు ఎలా ఉంటాయి, రౌండ్ రౌండ్ లడ్డూల్లా ఉంటాయి కదా, బెలూన్స్లా కానీ ఉబ్బిపోయినట్టు. సో అలా కొన్ని మబ్బులు ఉన్నాయి. లగే దౌడనే ఆసుమానమే. మీరు ఎప్పుడైనా వర్షాకాలంలో చూడండి, సాధారణంగా మీకు మబ్బులు అంటే క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక చోట ఉన్నట్టుగా అనిపించవు. అవి ఎంతసేపు రన్నింగ్ చేస్తున్నట్టో, ఒక చోట నుంచి ఇంకో చోటికి పరుగు పెడుతున్నట్టో, నడుస్తున్నట్టో ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. సో లగే దౌడనే ఆసుమానమే. దౌడన అంటే పరుగు తీయడము, ఆస్మాన్ అంటే ఆకాశం, ఆకాశంలోని పరుగు తీస్తున్నట్టుగా ఉంటాయి. జూమ్ జూమ్కర్ కాలే బాదల్. జూమ్ జూమ్కర్ అంటే ఒక మత్తులో ఊగుతూ తూగుతూ అన్నట్టు ఉంటుంది కదా. సో అలా తూగుతూ ఆ నల్ల మేఘాలు అనేవి ఇలా చేస్తున్నాయి. ఏది కర్లీ హెయిర్గా, బూరు బుగ్గల్లాగా, అండ్ అలానే ఆకాశంలో పరిగెడుతున్నట్టు నల్ల నల్ల మబ్బులు అనేవి అటు ఇటు కదులుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ కుచ్ జోకర్సే తోంద్ ఫులాయే. కుచ్ అంటే అందులో కొన్ని, కుచ్ అంటే కొన్ని, జోకర్సే అంటే జోకర్ తెలుసు కదా, జోకర్ లాగా. ఇక్కడ సే అంటే కారక్ శబ్ద్ అనమాట. ఇవి కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి, మీకు గ్రామర్కి కూడా పనికొస్తుంది. కుచ్ జోకర్సే అంటే జోకర్ లాగా. తోంద్ ఫులాయే, మీరు ఎక్కడైనా సర్కస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఈవెంట్స్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది జోకర్స్ వేషం వేసుకుంటారు కదా, వాళ్ళ యొక్క తోంద్ అంటే జనరల్గా ఇప్పుడు పేట్ అంటారు. పేట్ అంటే మన పొట్ట, స్టమక్. అది కొంచెం పెద్దగా ఉంటే బొజ్జ అంటారు కదా. తోంద్ అంటే అదే అనమాట. కొంతమంది జోకర్లు అలా ఆర్టిఫిషియల్గా పెట్టుకుంటారు కదా, ఏదో బెలూన్ లాంటిది. సో అలాగా ఈ మబ్బులు కూడా కుచ్ జోకర్సే తోంద్ ఫులాయే. కొన్ని మబ్బులకి ఎలా ఉందంటే పెద్ద బొజ్జ వచ్చినట్టు, కడుపు నొబ్బెట్టుకున్నట్టు ఉన్నాయి. కుచ్ హాతీసే సూండ్ ఉఠాయే. కొన్ని మబ్బులు ఎలా ఉన్నాయంటే హాతీ అంటే ఎలిఫెంట్ లాగా, సూండ్ ఎలిఫెంట్ యొక్క తొండ ఉంటుంది కదా, ట్రంక్. సో అది లేపితే అంటే ఇలా పైకి గాల్లోకి ఎత్తి గర్జన చేసేటప్పుడు ఎలా ఎత్తుతుంది సౌండ్ చేసేటప్పుడు, అలా కొన్ని మబ్బులు ఉన్నాయి. కుచ్ ఊంటోసే కూబడ్ వాలే. ఊంటోసే కుచ్ కొన్ని, ఊంటోసే అంటే లైక్ క్యామెల్స్. ఊంట్ అంటే క్యామెల్ అనమాట. క్యామెల్స్ లాగా కూబడ్ వాలే. ఎప్పుడైనా మీరు పిక్చర్స్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ ఏదైనా జోగ్రఫీ ఛానల్లో కానీ అందులో చూసుంటారు, క్యామెల్స్కి ఇలాగా వీపి పైన ఒక హంప్ లాగా, ఒక బొడుపులాగా ఉంటుంది కదా, దాన్ని కూబడ్ అంటారనమాట. ఓకే, సో కొన్ని మబ్బులు అలాగ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మీకు పిక్చర్లో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, క్యామెల్కి ఇలా పైన ఉంటుంది చూసారా, లైక్ దిస్. ఓకే, కుచ్ పరియోసే పంఖ్ లగాయే. పరియ అంటే ఏంటి, పరియ అంటే పక్షుల్లాగా పంఖ్ లగాయే. పక్షులకి పంఖ్ అంటే రెక్కలు ఉంటే ఎట్లా ఉంటాయి, కొన్ని మబ్బులు అలా కనిపిస్తున్నాయి. ఆపస్ మే టకరాతే రహే అంటే ఆపస్ మే వాటిలో అవే ఫైట్ చేసుకుంటున్నాయి అనమాట. టకరానా అంటే ఢీ కొనడం, టకరానా అంటే ఢీ కొనడం. లైక్ బైక్స్ కానీ కార్స్ కానీ యాక్సిడెంట్స్ అవుతాయి కదా, ఢీ కొట్టాయి అంటారు. అలాగా అవి కూడా ఉండి ఢీకుంటున్నాయి. ఎందుకు ఢీకుంటున్నాయి, గాలి వేస్తుంది కదా, సో అవి ఒక చోట నిలబడవు కదా, అవి అటు ఇటు వెళ్తూ ఒకరినొకటి ఢీకుంటున్నాయి అనమాట. షేరోసే మతవాలే బాదల్. షేర్ అంటే సింహాలు, అడవికి రాజు కదా లయన్. సో లయన్స్తో ఎందుకు పోల్చారు, లయన్ ఎవరి మాట వినదు, దాని రాజ్యం దాందే, దాని ఇష్టం దాందే. సో అలాగే ఈ మబ్బులు కూడా దేని రాజ్యం దాందే, దేని ఇష్టం దాందే అన్నట్టు అటు ఇటు ఊగుతూ అన్నట్టు ఒకదాని నుంచి ఒకటి ఢీకుంటున్నాయి. కుచ్తో లగ్తే హే తుఫాని. తుఫాన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, తుఫాన్ అంటే గట్టిగా గాలులు వీచడము. అంటారు కదా, గాలులు వీస్తున్నాయి అక్కడ తుఫాన్ నడుస్తుంది అది ఇది అని. అంటే ఏంటి, రోజు నడిచే గాలి కంటే కూడా ఇంకా చాలా ఎక్కువ వేగంగా గాలి ప్రవహిస్తుంటే, అంటే ఫ్లో అవుతుంటే, ఎయిర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటే, ఎయిర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటే, ఎస్పెషల్లీ రైనీ సీజన్స్లో దాన్ని తుఫాన్ అని అంటారు. సో కొన్ని మబ్బులు అయితే తుఫాన్ లాగా అంటే ఒక చోట నిలబడతలా అవి ఏకధాటిగా పరుగు తీస్తూనే ఉన్నాయన్నమాట. అండ్ కుచ్ రెహ్ కర్తే శైతాని. కొన్ని మబ్బులు ఉండి అల్లరి చేస్తున్నాయి అన్నమాట. అక్కడ వరకు మీకు స్లోగానే వెళ్తున్నట్టు కనిపిస్తాయి, అక్కడి నుంచి మీకు ఒక్కసారిగా స్పీడ్ అందుకుని పారిపోతున్నట్టు అనిపిస్తాయి. ఎప్పుడైనా వర్షం ఆగిన తర్వాత నుంచుని చూడండి మబ్బుల్ని, భలే విచిత్రంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కుచ్ అప్నే థైలోं से चुपके. కుచ్ అప్నే అంటే తన యొక్క,
థైలోసే, థైలే అంటే ఏంటి, సంచి అంటాం కదా, జోలా సంచి అంటే బ్యాగ్ అంటే దాన్ని బస్తా అంటారు, థైలా అంటే సంచి, ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటిది. థైలోసే చుప్కే కుచ్ అప్నే థైలోసే చుప్కే అంటే కొన్ని మబ్బులు అయితే వాటి సంచుల నుంచి ఏం చేస్తున్నాయి, జర్ 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 బర్సాతే పానీ, కొన్ని తుఫానీగా పారిపోతున్నాయి అటు ఇటు, కొన్నేమో అల్లరి చేస్తున్నాయి, మరి కొన్నేమో ఉండి ఉండి నీళ్ళనే చల్లేస్తున్నాయి, అంటే వర్షం పడుతుందన్నమాట. నహి కిసీకి సున్తే కుచ్ భీ అంటే ఎవ్వరి మాట, నహి అంటే నో అని, కిసీకి సున్తే ఎవ్వరి మాట వినట్లేదు, కుచ్ భీ ఏం చెప్పినా వినట్లేదు. ఢోలక్ డోల్ బజాతే బాదల్, ఢోలక్ డోల్ అంటే మీరు చూసుంటారు, ఉరుములు అంటారు కదా, థండరింగ్. సో ఆ థండరింగ్ ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద డోల్ బజాయిస్తున్నట్టు, నగాడా బజాయిస్తున్నట్టు, డ్రమ్స్ శబ్దాలు వస్తున్నట్టు వస్తాయి కదా, డుడుమ్ డుడుమ్ అని చెప్పి. సో అలాగే అవి ఎవరి మాట విను, ఆ టైంలో మీరు మాట్లాడుకున్న మీ సౌండ్ మీకు వినిపించదు, కానీ వాటి సౌండ్ మాత్రం అంత హై పిచ్లో ఉంటుందన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు, మబ్బులు అంత సౌండ్ చేస్తాయి అని చెప్పి. రెహ రెహకర్ ఛత్ పర్ ఆ జాతే, ఉండి ఉండి ఉన్నట్టుండి అంటే అటు వెళ్తూ ఇటు వెళ్తూ అప్పుడప్పుడు మన ఛత్ అంటే మన టెర్రస్లు ఉంటాయి కదా, రూఫ్స్ అంటారు, వాటిపైకి వచ్చేస్తాయి. వచ్చేసి ఏం చేస్తాయి మళ్ళీ, ఫిర్ చుప్కే ఊపర్ ఉడజాతే, మళ్ళీ అటు నుంచి అటు అలాగే వెళ్ళిపోతాయి, ఎందుకంటే అవి ఆగట్లేదు కదా ఎక్కడని, అవి కంటిన్యూస్గా దే ఆన్ మూవింగ్ అనమాట, మూవ్ అవుతూనే ఉన్నాయి, పరుగులు తీస్తూనే ఉన్నాయి. కభీ కభీ జిద్దీ బన్ కర్కే అంటే కభీ కభీ అప్పుడప్పుడు, జిద్దీ బన్ కర్కే, జిద్దీ అంటే ఏంటి ఫ్రెండ్స్ రాసుకోండి, జిద్దీ అంటే మొండితనం, ఓకే, మొండివాడు, జిద్దీ బచ్చా అంటారు కదా, అలాగా కభీ కభీ జిద్దీ బన్ కర్కే అంటే మొండిగా, అసలు ఎవరి మాట మేము ఎవరిని లెక్క చేయం, మా పని మాదే అన్నట్టు, జిద్దీ బన్ కర్కే బాడ్ నది నాలోమే లాతే, బాడ్ అంటే ఫ్లడ్, ఓకే, ఫ్లడ్స్ అనేవి తెప్పించేస్తాయి ఎక్కడ, నది నాలో, నది అంటే నదులు, నాలో అంటే చిన్న చిన్న కెనాల్స్ కానీ మన డ్రైనేజెస్ ఓవర్ఫ్లో అయిపోతాయి కదా వర్షాకాలంలో, దాన్ని అంటారనమాట, అందులో కూడా ఫ్లడ్స్ వస్తాయి. సో అది ఎందుకు వస్తాయి, మొండిగా మనకి జల్లాల్సిన నీరు కంటే కూడా చాలా ఎక్కువ జల్లేస్తుంది అనమాట మబ్బులు అనేవి, చాలా ఎక్కువ బర్సానా అంటారు, కిందకి బర్సాయిస్తుంది. సో అందుకోసము కూడా ఒక్కోసారి ఇలాగా ఫ్లడ్స్ అనేవి వచ్చేస్తాయి. ఫిర్ భీ లగ్తే బహుత్ భలే హే, అయినా కూడా మాకు ఎంతో అవి మంచివే అనిపిస్తాయి. మనకే బోలే బాలే బాదల్, ఎందుకంటే వాటి మనసు చాలా అమాయకమైనది, అవి చాలా అమాయకమైన మబ్బులు. ఎందుకు కవి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇవి తిట్టారో ఇక్కడ కవి పొగిడారో అర్థం కాలేదు, కానీ లాస్ట్లో ఈ మాట అనడానికి రీజన్ ఏంటి, ఫిర్ భీ లగ్తే బహుత్ భలే హే మనకే భోలే బాలే బాదల్ అంటే అవి మాకు చాలా నచ్చుతాయి, వాటి మనసు చాలా స్వచ్ఛమైంది, మంచిది, అమాయకమైంది అని ఎందుకు అన్నారు అంటే, మీరు గమనించండి, వర్షాలు అనేవి రాకపోతే మనకి పంటలు పండవు, మనకి తిండి అనేది దొరకదు. సో అందుకని అవి ఏం అల్లర్లు చేసినా, ఎంత భయంకరమైన రూపాలు దాల్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని భయపెట్టినా, ఎన్ని రకాలుగా గర్జనలు చేసినా, ఎన్ని రకాలుగా ఎంత ఎక్కువ వర్షాలు తెప్పించినా, ఫ్లడ్స్ తెప్పించినా, ఏం చేసినా కూడా మన భూమికి వర్షం అనేది ఎప్పటికీ కూడా మంచిదే. బట్ ఇట్ షుడ్ బీ ఇన్ లిమిట్, అంటే లిమిట్ దాటి వెళ్ళిపోతే మాత్రం ఇంకా ఫ్లడ్స్ తర్వాత వరదలు ఇంకా అలాగలా ఇంకా చాలా రావచ్చు, బట్ లిమిట్లో ఉంటంత వరకు మాత్రం అవి చాలా మంచివి. అందుకే వాటికి అవి కావాలని చెయ్యి, వాటి సీజన్ కాబట్టి అలా జరిగిపోతుంది, ఇట్స్ నేచర్. ఓకే, సో ఇక్కడ వరకు మీకు లెసన్ అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్కి మూవ్ అవుదాం. తుమ్హారీ సమజ్ సే, ఇగో ఇక్కడ ఇందాక మనం ఫస్ట్లో పిక్చర్ చూసాం కదా, అంటే మీకు మీరుగా ఇమాజినేషన్ చేయాలి, ఓవర్ టు యువర్ ఇమాజినేషన్. సో తుమ్హారీ సమజ్ సే అంటే మీకు ఏమనిపిస్తుందో అనేది రాయాలి. అసలు రాయాలంటే ఫస్ట్ తెలియాలి మనకు అక్కడ ఏముందో. కభీ కభీ జిద్దీ బన్ కర్కే బాడ్ నది నాలోమే లాతే అంటే అప్పుడప్పుడు బాగా మొండిగా తయారయ్యి, నదీ నాలో చెప్పాను కదా మీకు, నదుల్లోని అలాగే ఇక్కడ డ్రైనేజెస్, కెనాల్స్ వీటిల్లోని ఫ్లడ్స్ అనేవి తీసుకొచ్చేస్తారు. ఎందుకు, దాని క్వశ్చన్ చూడండి, ఆ లైన్లో ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. బాదల్ నదీ నాలోమే బాడ్ कैसे లాతే హోంగే అంటే బాదల్ మబ్బులు ఈ నదీ నాలోమే అంటే ఈ కాలువల్లో, ఆ నదుల్లో, వీటిలో బాడ్ అంటే ఫ్లడ్ అనేది ఎలా తీసుకొస్తూ ఉండొచ్చు
అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దానికి ఆన్సర్ బెస్ట్ ఏంటి, ఎందుకు అలా చేస్తున్నాయి చెప్పాను కదా ఇందాక పోయంలో. బాదల్ బహుత్ అధిక్ పానీ బర్సాకర్ నదీ నాలో మే బాడ్ లాతే హోంగే. అంటే మబ్బులు ఈ నదీ నాళాల్లో, ఈ నదుల్లో, ఈ ఏమంటారు వాటిని, మీ డ్రైనేజెస్ కానీ కెనాల్స్ కానీ వీటిలో బాడ్ అంటే ఫ్లడ్స్ ఎలా తీసుకొస్తూ ఉండొచ్చు అనేసి క్వశ్చన్. ఇక్కడ ఎక్కువ వర్షాన్ని కురిపిస్తే సో ఆటోమేటిక్గా బాడ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, నహీ కిసీకి సున్తే కుచ్ భీ, నహీ కిసీకి సున్తే కుచ్ భీ ఢోలక్ డోల్ బజాతే బాదల్. అంటే ఎవ్వరి మాట వినరు. డోలక్ డోల్ అంటే డోల్ బాజాల్లాగా మోగుతూ ఉంటాయి. సో దాని మీద క్వశ్చన్ ఏంటి అంటే బాదల్ డోల్ कैसे బజాతే హోంగే. ఈ మబ్బులు అనేవి ఆ డోలు, ఆ డ్రమ్స్, ఆ శబ్దాలు ఎలా మోగిస్తూ ఉండొచ్చు అనేది. సో దీనికి మీరు క్వశ్చన్ ఏం రాయొచ్చు అంటే మీ ఇమాజినేషన్ ఏంటి, ఇందాక చెప్పాను కదా పోయంలో. సో దాన్ని ఇప్పుడు రాయాలి. ఎలా రాయాలి, బాదల్ జబ్ ఆపస్ మే టకరాకర్ గర్జనా కర్తే హే, బాదల్ జబ్ ఆపస్ మే టకరాకర్ గర్జనా కర్తే హే అంటే అవి ఒకటిని ఇంకొకటి ఢీకొని ఎప్పుడైతే నడుస్తాయో, ఢీకుంటాయో అప్పుడు అవి గర్జన అంటే పెద్ద పెద్ద శబ్దాలు, థండరింగ్ అంటాం కదా మనం, ఉరుములు. సో అవి శబ్దాలు అనేవి చేస్తాయి ఉరుములతోటి. తో ऐसे लगता है जैसे वो డోల్ బజా రహే. ఆ శబ్దాలు ఎప్పుడైతే పెద్ద పెద్దవి వస్తాయో అప్పుడు అనిపిస్తుంది అవి డోల్ బాజాలు బజాయిస్తున్నాయి అని చెప్పి. సో ఆన్సర్ ఇంకోసారి చెప్తాను, రైట్ డౌన్ చేసుకోండి. బాదల్ ఆపస్ మే टकरा कर जो गर्जना करते हैं तो ऐसा लगता है जैसे वो डोल बजा रहे हैं. नेक्स्ट, कुछ तो लगते हैं तूफानी कुछ रह रह करते शैतानी. बादल कैसी शैतानियाँ करते हैं. అసలు శైతాని అంటే అల్లరి చేయడము. సో మీరు కూడా మీ ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటారు, స్కూల్లో అల్లరి చేస్తారు. సో మీరు రకరకాల ప్లేస్లో రకరకాలుగా అల్లరి చేస్తారు. మబ్బులు అయితే ఆకాశంలో అల్లరి చేయాలి కదా. సో ఆ అల్లరి అనేది ఎలా చేస్తాయి మబ్బులు. బాదల్ कैसी शैतानियाँ करते होंगे. बादल तेज़ हवा के साथ पानी बरसाकर इधर उधर भाग भाग कर శైతానియా కర్తే హోంగే. మబ్బులు చూసారా కుదురుగా ఒక చోట ఉండవు, మీరు ఉండరు కదా, అలాగే అవి కూడా ఉండవు ఒక ప్లేస్లో. ఆ గాలి ఎటు వీస్తుంటే అటు స్పీడ్గా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే వర్షాన్ని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ కురిపించేస్తాయి. సో అందుకని చెప్పి ఆ విధంగా అవి అల్లర్లు అనేది చేయొచ్చు. సో దీన్ని ఎలా రాయొచ్చు, బాదల్ తేజ్ హవాకే సాత్ ఇధర్ ఉధర్ భాగ్ జాతే హే యా దౌड़ने लगते हैं और साथ में पानी बरसाकर शैतानी करते होंगे. ఓకే. నెక్స్ట్, कौन कैसा. कौन कैसा అంటే ఎవరు ఎలా అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, సూరజ్ సి. సూరజ్ అంటే ఎవరు, సన్. సో సన్ లాగా అని అన్నారు. సన్ లాగా ఏంటి, సన్ कैसे అంటే ఎలా. సన్ను చమ్కీలి అంటే షైనీగా ఎవరు ఉంటారు, కౌన్. థాలీ అంటే లైక్ మన ప్లేట్ ఉంటుంది కదా, నీట్గా కడిగి ఉంటే చమచమాయిస్తూ ఉంటుంది, దాని మీద ఏదైనా లైట్ పడితే మీకు అది రిఫ్లెక్షన్ ఇస్తుంది, లైక్ సన్ అనమాట. సో ఇక్కడ అలాగా ఇక్కడ ఏవేవైతే పాయింట్స్ ఇచ్చారో, సూరజ్ సి, చమ్కీలి థాలీ, అలాగే చందాసా క్యా ఆర్ కౌన్ कैसे, అది ఎవరు, ఆ పోలిక ఎవరికి సెట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి. సో చందాసా క్యా, చంద్రుడితో ఎవరిని పోలుస్తాము, అందంగా ఉన్న వాళ్ళని పోలుస్తాము, రైట్. ఎవరైనా అందంగా ఉంటే అబ్బబ్బబ్బా చందమామలాగా వెళ్ళిపోతున్నావురా అంటాము. అంటే మొహం చూసే కదా అనేది. సో చందమామ లాంటి మొహము అనమాట. అంటే చాంద్ సా చమక్తా చెహరా రాయొచ్చు, లేదంటే ప్యారా చెహరా అని కూడా రాయొచ్చు. సో మీరు చమక్తా చెహరా, చంద్రుడు కూడా వెలుగుతాడు కదా. సో చాంద్ సా చమక్తా చెహరా. నెక్స్ట్ హాతీ దేనికి ప్రతిబింబం అంటే దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, తన బరువుని, తన శరీరాన్ని. సో బరువైన శరీరము. సో భారీ శరీర్. హాతీసా कैसा, హాతీసా భారీ, హాతీసా कौन, హాతీసా शरीर वाला. సో హాతీసా
భారీ శరీర్. జోకర్సా. సో జోకర్ ఎవరు అసలు ఇంతకీ? జోకర్ యొక్క పని ఏంటి? జోకర్ పని ఏంటంటే జనాల్ని అంటే వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం, నవ్వించడం. సో అతను ఏం చేస్తాడు? మజాక్ చేస్తాడనమాట. జోక్స్ వేయడము, లేకపోతే ఏదైనా ఇంకా ఎంటర్టైన్ చేయడము. సో దాన్ని మీరు మజాకియా అని రాయొచ్చు, లేదంటే మజేదార్ అని రాయొచ్చు. జోకర్సా మజేదార్ వ్యక్తి, ఒక పర్సనే కదా అతను. సో ఆ పర్సన్ మిమ్మల్ని నవ్వించడానికి, అలరించడానికి ట్రై చేస్తాడు కాబట్టి జోకర్సా మజేదార్ వ్యక్తి యా మజాకియా వ్యక్తి. పరియోసా, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, పరీలు అంటే ఏంటి? పక్షులు. సో పక్షులకి ఏముంటాయి? రెక్కలు ఉంటాయి, అవునా? ఆ రెక్కలు ఎలా ఉంటాయి? అందంగా ఉంటాయి. ఇప్పుడు నెమలికి రెక్కలు ఉంటాయి, సో అవి అందంగా ఉంటాయి. అలాగే ఏ పక్షికైనా రెక్కలు ఉంటాయి, వాటికి అవే అందము. సో పరియోసా సుందర్ పంక్ అంటే పక్షుల వలె అందమైన రెక్కలు. సో ఇక్కడ పోలికలు ఇవ్వాలన్నమాట. ఈ ఇచ్చిన వర్డ్స్కి వాటిలో పోలికలని ఎంచి రాయాలి ఇక్కడ. గుబ్బారాసా, గుబ్బారేసా. ఇందాక గుబ్బారేసే ఫులేవే బాధలు అని చెప్పుకున్నాం కదా. సో గుబ్బారాసా ఇంకా ఏం పోలికలు పెట్టవచ్చు? మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఏంటి మొహం అలా ఉబ్బి పెట్టుకున్నావు అని చెప్పేసి అంటారు కదా, చెహరా ఐసా క్యూం ఫులాలియా గుబ్బారేసా అని అంటారు కదా. ఎప్పుడైనా కోపం వస్తే నేను అలికానని చెప్పి ఇలాగా అంటారు కదా. సో అదేవిధంగా గుబ్బారాసా ఫులా చెహరా అంటే ఉబ్బి ఉన్న ఫేస్. ఎందుకంటే ఫేస్లోనే కదా మీ అలక కోపము ఆ భావాలన్నీ కనిపించేది. సో గుబ్బారాసా ఫులా చెహరా. ఢోలక్సా, ఢోలక్ అంటే ఏంటి? డ్రమ్. సో డ్రమ్ని మనం ఎవరిని చూస్తే మనం డ్రమ్తో పోలుస్తాము? ఎవరైనా లావుగా ఉన్న మనిషి ఉంటారు కదా, లైక్ పెద్ద బొజ్జ వేసుకుని, పెద్ద పొట్ట వేసుకుని, ఫుల్ ఫ్యాటీగా. సో అలాంటి వాళ్ళని మనం మ్యాక్సిమం డ్రమ్లా ఉన్నాడు చూడండి రా అంటాము. సో ఢోలక్సా మోటా పేట్, లేదంటే మోటా ఆద్మీ, ఏమైనా రాయొచ్చు. కవితాసే ఆగే అంటే కవితాసే ఆగే అంటే వీటి గురించి కవితలో ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా వీటి మీద మీరు ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అనేవి రాయాలి. సో క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. తూఫాన్ క్యా హోతా హై? ఇందాక మనం చెప్పాం కదా, తూఫాన్ క్యా హోతా హై? బాదలోं को तूफानी क्यों कहा गया है? సో తుఫాన్ అంటే ఏంటి? మనం ఇందాక చెప్పాం, ఎక్కువ ఎయిర్ ప్రెషర్ ఎక్కువయ్యి గాలులు గట్టిగా వీస్తుంటే దానిని తుఫాన్ అని అంటాము, అవునా? అండ్ బాదలోంకో తుఫాని క్యూ కహా గయా హై? అది కూడా గాలి వేగంతో పరుగు తీస్తున్నాయన్నమాట ఆకాశంలోని. ఓకే, సో అందుకోసం అని చెప్పి వాటిని తుఫానీతో పోల్చాము, తుఫాన్తో మబ్బుల్ని పోల్చామన్నమాట. సో దీనికి ఆన్సర్ ఏం రాయొచ్చు? తేజ్ హవా చల్నే కో, हवा के तेज़ चलने को तूफ़ान कहते हैं. बादलों को तूफ़ानी इसीलिए कहा गया है क्योंकि वह कभी कभी हवा के साथ तेज़ चलने और दौड़ने लगते हैं, नहीं तो उड़ने लगते हैं అని కూడా రాయొచ్చు. సో అందుకని వాటిని తుఫానీతో పోల్చాము. సెకండ్, साल के किन किन महीनों में ज़्यादा बादल छाते हैं? ఇయర్లో ఏ టైంలో మీరు ఎక్కువ మబ్బుల్ని చూస్తారు, ఎక్కువ క్లౌడ్స్ని చూస్తారు? క్లియరే కదా, అందరికీ తెలిసిందే. వర్షాకాలంలో మాన్సూన్, అవునా? సో మాన్సూన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి? జూలై అండ్ ఆగస్ట్. బాగా అంటే జూన్ ఎండ్ ఆ టైంలో స్టార్ట్ అవ్వచ్చు, కానీ బాగా ఎక్కువ మబ్బులు కనిపించేది, బాగా ఎక్కువ వర్షాలు పడేది మాత్రం జూలై అండ్ ఆగస్ట్, ఈ మంత్స్లో అనమాట. సో మీరు ఆన్సర్ ఎలా రాయొచ్చు అంటే जुलाई और अगस्त के महीनों में ज़्यादा बादल छाते हैं. छाना అంటే ఏంటి? కమ్ముకోవడం. మబ్బులు కమ్ముకుంటాయి కదా మనల్ని, సో అది కమ్ముకోవడం, పూర్తిగా పైనంతా ఆక్యుపై అయిపోవడం అనమాట ఛాజానా అంటే. నెక్స్ట్, कविता में काले बादलों की बात की गई है, क्या बादल सचमुच काले होते हैं? అంటే ఈ పోయంలో బాదలు అంటే మబ్బుల్ని నల్ల రంగుతోనే పోల్చారు. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మబ్బులు నిజంగానే కేవలం నల్లగా మాత్రమే ఉంటాయా అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. ఉంటాయా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా ఓన్లీ బ్లాక్ క్లౌడ్స్ మాత్రమే చూసారా? లేదు, వర్షాకాలంలో మాత్రమే మనకి
ఈ క్లౌడ్స్ అనేవి బ్లాక్గా ఉంటాయి, ఎందుకంటే అందులో వాటర్ అనేది చాలా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి. లేదు అంటే మీరు నార్మల్ టైంలో చూస్తే క్లౌడ్స్ అనేవి, బాదల్ అనేవి సఫేద్ అంటే వైట్గా కూడా కనిపిస్తాయి. సో ఆన్సర్ ఏంటి అంటే సభీ బాదల్ కాలే నహీ హోతే, కుచ్ సఫేద్ भी होते हैं. नेक्स्ट, कक्षा में बातचीत करो और बताओ कि बादल किन किन రంగో के होते हैं. సో మీరు క్లాస్లో ఒకసారి డిస్కస్ చేసుకోవాలి దీని గురించి, అండ్ అలానే చెప్పాలి అంటే మబ్బులు ఏ కలర్స్లో ఉండొచ్చు అని. సో 2 కలర్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. వన్ ఈజ్ బ్లాక్ కాలే బాదల్ అండ్ రెండోది సఫేద్ బాదల్. సో ఇంకా ఏమి కలర్స్ ఉండొచ్చు, ఎప్పుడైనా మీరు ధ్యాసగా గమనించండి, ఒక్కొక్కసారి మబ్బులు బ్లూ కలర్లో కూడా కనిపిస్తాయి, అవునా? సో ఈసారి గమనించండి డే ఎప్పుడైనా క్లియర్గా ఉన్నప్పుడు. సో దీని ఆన్సర్ సఫేద్, నీలే और कभी कभी काले बादल होते हैं. నెక్స్ట్, कैसे कैसे बादल. సో ఇది మాత్రం మీరు ఈ సెక్షన్ మీ ఓన్గానే చేయాలి. ఇక్కడ తరహకే బాదలోకే చిత్ర బనావ్ అంటే రకరకాలు, ఇప్పుడు మనం పోయంలో కవితలో చెప్పుకున్నాం కదా, ఆ బాదల్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ మబ్బుల యొక్క పిక్చర్స్, లైక్ ఆ మబ్బులు అలా ఉంటే ఎలా ఉంటాయి, కాలే కాలే డరావనే భయంకరంగా బ్లాక్గా గంభీరంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నట్టు ఇక్కడ ఒక బాదల్ క్లౌడ్ పిక్చర్ వేయండి. అలాగే గుబ్బారం సే గాలం వాలే, ఇలాగా చబ్బీస్ బూరె బుగ్గలు అన్నాం కదా, అట్లాగా బెలూన్స్ లాగా ఎవరైనా ఉబ్బి పెట్టుకున్న బుగ్గలు ఉంటారు చూడండి, అలాంటి మబ్బులు వేయండి. అండ్ హల్కే ఫుల్కే సుహానే సింపుల్ క్లౌడ్స్ రోజు మనం చూస్తూ ఉంటాం కదా, అటువంటివి. సో ఆ పిక్చర్స్ మీరు మీ ఓన్గానే వేయాలి. నెక్స్ట్ స్లైడ్, కవితా మే బాదలోं को भोला कहा गया है, इसके अलावा बादलों के लिए कौन कौन से शब्दों का इस्तेमाल किया गया है. नीचे लिखे अधूरे शब्दों को पूरा करो. సో లాస్ట్లో కవి అయితే బాదల్ని అంటే క్లౌడ్స్ని భోలా, భోలా అంటే చాలా అమాయకమైన అని చెప్పారు, కానీ దానికి ముందు వేరే వేరే వర్డ్స్ కూడా యూజ్ చేశారు, తిట్టడానికో పొగడ్డానికో ఏదో సంథింగ్, కానీ చేయడం అయితే జరిగింది. సో ఆ వర్డ్స్ ఏమేమిటి అనేది ఇక్కడ ఒక్కొక్క అక్షరం అనేది ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క వర్డ్ అనేది ఇచ్చారు ధ్వని. సో దీని తర్వాత మనం ఆ కంప్లీట్ వర్డ్ అనేది రాయాలి. సో మాసే మీరు ఒకసారి పోయం మళ్ళీ మెమరైజ్ చేసుకోండి. మాసే మత్వాలే బాదల్, సింహాల్ లాంటి మత్వాలే బాదల్, షేరోసే మత్వాలే బాదల్ ఉంది కదా, సో మత్వాలే బాదల్, సో మత్వాలే అని రాయండి. నెక్స్ట్ జిద్దీ బాదల్, ఆ తర్వాత శైతానీ బాదల్, లాస్ట్లో తూఫానీ బాదల్. సో ఈ పేర్లతో కవి అనేది మబ్బుల్ని పిలవడం జరిగింది ఈ పేర్లతోటి. బారిష్ కి ఆవాజే, సో వర్షం యొక్క సౌండ్స్. కుచ్ అప్నే థైలోं से छुपके झरझर झर बरसाते पानी बरसने की आवाज़ है झरझर झर, पानी बरसने की కుచ్ और ఆవాజే లిఖో. సో ఇప్పుడు వర్షం మీరు ఎప్పుడు విన్నా కూడా అది ఝర్ 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 అని వినిపించిందా? లేదు కదా, ఇంకా చాలా రకాలుగా వినిపిస్తుంది. సో ఆ శబ్దాలు ఏంటి మీకు తెలుసా? తెలిస్తే రాయండి, లేదు అంటే నేను చెప్తాను. ఆ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏమైనా తెలిసినవి ఉంటే అవి మీరు కామెంట్లో పెట్టండి, ఓకే? ఫస్ట్ టిప్ 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 అని పడుతుంది వర్షము, ఎప్పుడైనా చూసారా? ఆ తర్వాత చప్ 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 అని కూడా పడుతుంది. ఆ తర్వాత ఝిమ్ 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 అని కూడా పడుతుంది గాలిలతో వీస్తున్నప్పుడు, అవునా? సో ఈ 3 నాకు తెలుసు. ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉంటే అది మీరు మీ ఓన్గా రాయండి. లాస్ట్లో कैसे कैसे पेड़, बादलों की तरह पेड़ भी अलग अलग आकार के होते हैं, कोई बरगद सा फैला हुआ और कोई नारियल के पेड़ जैसा ऊंचा और सीधा. అంటే ఇప్పుడు క్లౌడ్స్లో ఎలాగైతే రకరకాల ఫేసెస్ అండ్ రకరకాల ఆకారాలు చెప్పుకున్నాం కదా, సో అదేవిధంగా చెట్లలో కూడా రకరకాలు అంటే అలగ్ అంటే డిఫరెంట్ ఆకారకే होते हैं. ఆకారం అంటే ఆకారంతో ఉంటాయి. లైక్ కోయి బర్గద్ అంటే అవర్ నేషనల్ ట్రీ, బనియన్ ట్రీ అంటాం కదా, మర్రె చెట్టు అంటాం కదా, అదనమాట. బర్గద్ సా ఫైలా హువా, మర్రె చెట్టుని ఎప్పుడైనా చూడండి, అది చాలా స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది ల్యాండ్ పైన, చాలా ఎక్కువగా విస్తరిస్తుంది అనమాట.
సో అలాగా ఉంటాయి కొన్ని చెట్లేమో నారియల్ అంటే కోకోనట్ ట్రీ లాగా హైట్గా స్ట్రైట్గా ఎదుగుతాయి అన్నమాట. సో చెట్లలో ఇన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని ఒత్తు చెట్లు ఉంటాయి, కొన్ని నీడనిచ్చేవి ఉంటాయి, కొన్ని నీడనివ్వని ఉంటాయి, రకరకాల చెట్లు. సో మీకు టాస్క్ ఏంటంటే ఇక్కడ अपने आसपास अलग अलग तरह के पेड़ देखो, तुम्हें उनमें कौन कौन सा आकार दिखाई देते हैं, सब मिलकर पेड़ों पर एक कविता भी तैयार करो. सब मिलकर అంటే మీ క్లాస్మేట్స్, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారుగా, మీరు అందరూ కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటి చుట్టుపక్కల డిఫరెంట్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి వాటి ఆకారాలు ఎలా ఉన్నాయి, వాటి యూజ్ ఏంటి, అవి ఎలా మనకి హెల్ప్ చేస్తున్నాయి, ఇవన్నీ చూసుకుని రాసుకుని అలాగే మీరందరూ కలిసి దీనిపైన ఒక చక్కటి పోయం అయితే తయారు చేయాలి ఫ్రెండ్స్. సో మీ ఫస్ట్ లెసన్ మన్కే భోలే భాలే బాదల్లో ఇంతవరకు మీ ఎక్సర్సైజ్ పార్ట్. సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్ అనేది మళ్ళీ తీసుకుని వస్తాను మీకు. సో అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.